అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లోకోస్లో ఎస్హెచ్జి కట్ ఆఫ్ షీట్ ప్రాసెస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా మందికి తెలుసు, చాలా మంది చూసారు మన వాళ్ళ వీడియోస్ని బేస్ చేసుకొని. బట్ మన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు అనమాట. సో అందుకని లేటెస్ట్ ఫీచర్స్ని ఉపయోగించుకొని ఎలా సింప్లిఫై చేసి అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో. అసలు ఏమేమి కావాలి కట్ ఆఫ్ షీట్ చేయాలి అంటే ప్రైమరీగా మనకి ఏమేమి సమాచారం అర్జెంటుగా అవసరం ఉంటుంది, ఏమేమి చెక్ చేసుకోవాలి, తప్పు లేకుండా ఎలా దాన్ని హౌ టు ఎంటర్ దట్ ప్రాసెస్ అనేది అయితే మీకు ఏమి అవసరము, తప్పు లేకుండా ఎలా ఎంటర్ చేయాలి, సింప్లిఫై చేసి అయితే నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో అంతకంటే ముందుగా అయితే వెల్కమ్ టు జెమీ AI హబ్ ఛానల్. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో మేక్ చేస్తున్నాను. సో మీకు ఇందులో క్లియర్గా చూపిస్తా కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ మీరు లైవ్ మీటింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎస్హెచ్జి కట్ ఆఫ్ షీట్ చేయడానికి ఖచ్చితంగా అందుబాటులో ఉండాల్సినవి, చెక్ చేయాల్సినవి 10 మెంబర్స్ అందులో ఉన్నారా లేదా చెక్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు యాక్టివ్ పర్సన్స్ కాదా చెక్ చేస్తూ వాళ్ళ ప్రొఫైల్స్ అంతా కూడా కంప్లీట్ చేసినామా లేదా చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా SBI అకౌంట్ అండ్ ఖచ్చితంగా లోన్ అకౌంట్ CCL అకౌంట్ను యాడ్ చేసి ఉండాలి. అది ఏమైనా రిజెక్ట్ అయిందా, లేకపోతే వ్యాలిడేషన్ ఫెయిల్డ్లో ఉందా, లేదంటే OB ఫోన్ వెరిఫికేషన్ అయిందా లేదా, CCL అకౌంట్ యాడ్ చేసినారా లేదా. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రొఫైల్ మీ PPM లాగిన్లో అప్రూవల్ అయింది అని అన్నప్పుడే మనం అది యాక్టివ్లో కనిపిస్తుంది. అప్పుడు మాత్రం మెసేజ్ చేయడానికి ఉంటుంది. ఆ తర్వాత మీరు మెంబర్షిప్ ఫీజు, షేర్ క్యాపిటల్స్, సేవింగ్స్, అదర్ సేవింగ్స్, క్లోజ్ లోన్స్, యాక్టివ్ లోన్స్, తర్వాత పేమెంట్స్, తర్వాత CCL అకౌంట్ వివరాలు, ఇవన్నీ పేమెంట్స్ టు వివో, SHG ఇలా ఈ వివరాలన్నీ కూడా ఇంటర్నల్ లెండింగ్స్ సో అన్ని వివరాలు కూడా మనము ఖచ్చితంగా రాసి పెట్టుకొని ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా SHG రెజల్యూషన్ కాపీలో రాసుకుంటేనే బాగుంటుంది. ఇది మదర్ డాటా అవుతుంది అనమాట ఫ్యూచర్లో చేసే ట్రాన్సాక్షన్స్ అన్నింటికి కూడా. సో వెరీ ఇంపార్టెంట్. మీరు రెజల్యూషన్లో రాసుకుంటే బెటర్. చూడండి, ఇప్పుడు మనకి ఎస్హెచ్జి కట్ ఆఫ్ షీట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఎస్హెచ్జి నేమ్ వస్తుంది, అన్మ్యాచ్డ్ అమౌంట్ వస్తుంది, సస్పెక్ట్ అమౌంట్ కూడా వస్తుంది. సో దాని తర్వాత మనకి మెంబర్ వారిగా అటెండెన్స్ వస్తుంది, తర్వాత మెంబర్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. మెంబర్ ట్రాన్సాక్షన్స్లో మెంబర్ సేవింగ్స్, క్లోజ్ లోన్స్, యాక్టివ్ లోన్స్ అండ్ అలాగే రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్, పేమెంట్ టు మెంబర్స్ అనేది ఉంటుంది మెంబర్ ట్రాన్సాక్షన్స్లో. అలాగే గ్రూప్ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నట్టయితే మనకు గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, క్లోజ్ లోన్స్ ఏంటి, యాక్టివ్ లోన్స్ ఏంటి, CC లిమిట్ ఏంటి, ఆ తర్వాత గ్రూప్ రిసీట్స్ ఏంటి, పేమెంట్స్ ఏంటి, గ్రాంట్స్ ఏంటి, తర్వాత గ్రూప్ పేమెంట్స్, గ్రూప్ ప్రాపర్టీ, బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత క్యాష్ బ్యాలెన్స్, ఆ తర్వాత గ్రూప్ సమ్మరీ అంటే ట్రాన్సాక్షన్ సమ్మరీ అండ్ అలాగే టు డౌన్లోడ్ ఫ్రమ్ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీకు లెంతీ అయినా కూడా క్లియర్గా చూడండి, తప్పులు లేకుండా చేస్తే మీకు లైఫ్ టైం ఇది ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ ద రిసిట్ పేమెంట్ ఆఫ్ దిస్ ఎస్హెచ్జి అనమాట. సో ఇది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇందులో షేర్ చేస్తున్నా. చూడండి, మనము లోకోస్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్హెచ్జి బుక్ కీపర్ రోల్ని అయితే మనము క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఎస్హెచ్జిస్ అన్ని ఓపెన్ అవుతాయి కదా, మీకు అందరికి తెలిసిందే. ఒకసారి లాస్ట్లో చూడండి, హోమ్ ఉంది, టాస్క్స్ ఉంది, మీటింగ్ ఉంది. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది మీటింగ్ అనే ఆప్షన్. సో మీటింగ్ మనం క్లిక్ చేసిన తర్వాత ఎస్హెచ్జిస్ ఓపెన్ అవుతాయి. దాని పక్కన సింక్ డాటా ఉంది కదా, అంటే సింక్రనైజేషన్ అయింది అనమాట. మనం దాని మీద క్లిక్ చేస్తే మనం ఎంటర్ చేసిన ప్రొఫైల్ డాటా అంతా కూడా దీంట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సింక్ డాటా మీద క్లిక్ చేయాలి. సింక్రనైజేషన్ మీద క్లిక్ చేయగానే మనం ఒక ఎస్హెచ్జి ఓపెన్ చేద్దాం. చూడండి, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, సంఘం పేరు వస్తుంది, కోడ్ వస్తుంది, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత, క్యాష్ ఇన్ బ్యాంక్ ఎంత, క్లోజ్డ్ మీటింగ్ ఎంత, రెగ్యులర్ మీటింగ్ అండ్ కట్ ఆఫ్ మీటింగ్. సో మనం ఇప్పుడు క్లిక్ చేయాల్సింది కట్ ఆఫ్ మీటింగ్ మీద క్లిక్ చేయాలి. సో తర్వాత రెగ్యులర్ మీటింగ్స్ చేస్తాము. కట్ ఆఫ్ మీద క్లిక్ చేయగానే యాడ్ మీటింగ్. సో మీటింగ్ టైప్ ఏంటి, కట్ ఆఫ్ మీటింగ్ తీసుకుంటాము. మీటింగ్ డేట్ వీళ్ళు రెగ్యులర్గా ఏ డేట్ అయితే పెట్టుకుంటారో ఆ డేట్ మనం ఇచ్చేస్తున్నాము. సో 4th అనమాట, కానీ ఇక్కడ 27th అని పడింది కదా, కాకపోతే మార్చేసాను నేను. తర్వాత మీటింగ్ నంబరు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ ఎప్పుడు ఫామ్ అయిందో అంటే ఓపెన్ అయిన డేట్ నుంచి ఈ రోజు నాటికి అంటే మార్చి 2026 నాటికి ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు కౌంట్ చేసి అక్కడ వేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ మేము 72 months అయింది ఆ సంఘం ఓపెన్ అయ్యి. సో ఆ 72 months అనేది మనం ఇక్కడ చూపించాలి. చూపించిన తర్వాత చూద్దాం, 72 అనేసి ఇస్తున్నాను, మీటింగ్ నంబర్ అనమాట. సో అన్ని క్రాస్ చెక్ చేసుకొని ఇప్పుడు మనము దాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వన్స్ క్లిక్ ఆన్ సబ్మిట్, ఇలా మనకి లోడింగ్ అయిపోయి ఆ డేటా అంతా కూడా సేవ్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ మనకి మేము ఇప్పుడు కట్ ఆఫ్ మెనూ అనేది ఓపెన్ అయింది. దీనిలో మనకి పైన ఎస్హెచ్జి నేము, తర్వాత అన్మ్యాచ్డ్ అమౌంట్, సస్పెక్ట్ అమౌంట్ కింద మెంబర్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఆ తర్వాత ముందు అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ అయితే వేసేద్దాము.
అటెండెన్స్ కనిపించింది కదా, వీళ్ళు 72 మంత్స్ కదా, సో 72 మంత్స్ అందరికి ఇచ్చేసాను. అటెండెన్స్ 720 అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనము మెంబర్ ట్రాన్సాక్షన్స్కి వెళ్దాము. పైన మైనస్ బ్యాలెన్స్ వచ్చింది, అన్మ్యాచ్డ్ అమౌంట్, అది ఏం మీరు ఫికర్ కావద్దు. మనం వాల్యూస్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత రిసిట్ పేమెంట్ బ్యాలెన్స్ షీట్ అంతా టాలీ అయిన తర్వాత 0 అయిపోతుంది. సో డోంట్ బాదర్ అబౌట్ దట్. ఇప్పుడు మనము మెంబర్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేద్దాము. మెంబర్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి, మెంబర్ సేవింగ్స్, మెంబర్ క్లోజ్ లోన్స్, అదంతా కూడా. సో ఇప్పుడు మనము సేవింగ్స్ ఎంటర్ చేస్తున్నాము మెంబర్ వారిగా. ఒక 2 మెంబర్స్ చూపిస్తాను నేను మీకు, ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కాబట్టి. ఒక్క మెంబర్ది 11,500 సేవింగ్ ఉంది. సో అందరిది కూడా మనం ఇలా ఇచ్చేసి వాలంటీర్ సేవింగ్ ఉంటే ఇవ్వండి, లేదంటే 0 ఎంటర్ చేసేసేయండి. ఆ తర్వాత ఆల్ మెంబర్స్ది ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి, సేవ్ అయిపోయింది. తర్వాత యాడ్ క్లోజ్ లోన్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి యాడ్ క్లోజ్ లోన్స్. ఇప్పటి వరకు ఆ మెంబర్స్ అన్ని రకాల లోన్స్ అంటే బ్యాంక్ లోన్, ఎస్ఎన్ లోన్, ఎట్సెట్రా ఏ లోన్ తీసుకొని క్లోజ్ చేసినా సరే అవన్నీ కౌంట్ చేసుకొని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ మెంబర్ అయితే నేను తీసుకున్న ఫస్ట్ మెంబర్ వచ్చేసి 3 టైప్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. ఈమె 1 lakh రూపీస్ అయితే క్లోజ్ చేసేసింది ఆల్రెడీ. సో ఎస్ఎన్లో ఒకటి ఉంది, బిఏలో 2 ఉన్నాయి. సో ఇలా మనము మిగతా మెంబర్స్ అందరిది కూడా వాళ్ళు ఎన్నిసార్లు తీసుకున్నారో ఆ తీసుకున్న లోన్స్ క్లోజ్ అయినవి నంబరు ప్లస్ అమౌంట్ మనం అక్కడ చూపించవలసి ఉంటుంది మెంబర్ వారిగా. సో తీసుకున్న వాళ్ళకి మాత్రమే, తీసుకున్న వాళ్ళకి మీరేమి టచ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ఆల్ మెంబర్స్ తీసుకొని అయితే ఉంటారు కదా, సో అలా మనము కంప్లీట్ చేయవలసి ఉంటుంది అనమాట, ఆల్ క్లోజ్ లోన్స్. సో సి హియర్, ఇప్పుడు ఆల్ మెంబర్స్ అయితే మనం ఎంటర్ చేసాము. క్లోజ్ లోన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఎస్జికి 8 lakhs క్లోజ్ లోన్స్ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు యాక్టివ్ లోన్స్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి యాక్టివ్ లోన్స్, ప్రజెంట్ రన్ అవుతున్న అన్ని రకాల లోన్స్, బ్యాంక్ లోన్స్, ఎస్ఎన్ లోన్స్, ఇంటర్నల్ లోన్స్, వివో లోన్స్, సిఐఎఫ్ లోన్స్, ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ని మనం ఇక్కడ మెంబర్ వారీగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో క్లిక్ ఆన్ యాడ్ యాక్టివ్ లోన్స్. సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మెంబర్, తర్వాత లోన్ అమౌంట్, కేటగిరీ, పర్పస్, ఫండ్ సోర్స్, ఇలా మనము అన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. ఒక మెంబర్ సెలెక్ట్ చేస్తున్నాను. లోన్ అమౌంట్ సో 80,000 వేస్తున్నాను. వీళ్ళు 8 lakhs రన్ అవుతుందంట వీళ్ళకి. సో తర్వాత మనము దేని పర్పస్ అగ్రికల్చర్ తీసుకుంటున్నాను. తర్వాత పర్పస్ ల్యాండ్ లీజ్కి తీసుకున్నారంట వీళ్ళు, తీసుకొని చేస్తున్నారు అగ్రికల్చర్. నెక్స్ట్ అది జస్ట్ మనం క్లిక్ చేయాలి, అంత టైప్ చేయాల్సిన అవసరం. ఇక్కడ చూడండి ఫండ్ సోర్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఈ ఆప్షన్స్ ఏం లేకుండే, బట్ ఇప్పుడు ఈ ఆప్షన్స్ వచ్చినాయి. బ్యాంక్ లోన్ మీద మనం క్లిక్ చేద్దాం. సో ఎస్ఎన్ అయితే ఎస్ఎన్ ఏదైతే అది మనకి ఇక్కడ ఆల్ ఆప్షన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి కాబట్టి చూడండి. ఇప్పుడు మనం బ్యాంక్ లోన్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ బ్యాంక్ లోన్ ఆప్షన్ అయితే తీసుకున్నాను. వీళ్ళు తీసుకున్న డేట్ ఆఫ్ డిస్బర్స్మెంట్ ఉంటుంది కదా, ఆ డేట్ అయితే ఇచ్చేసాను. దెన్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా, అది ఇచ్చేసాను. తర్వాత ప్రిన్సిపల్ రీపేడ్, అదైతే ఏం చేస్తారంటే మీకు ఇప్పుడున్న యాక్చువల్ తీసుకున్న లోన్ నుంచి అవుట్ స్టాండింగ్ మైనస్ చేయండి, ఆ మిగతా వచ్చిన బ్యాలెన్స్ని మీరు ఇక్కడ రీపేడ్ అమౌంట్ కింద వేసేసేయండి, ఆల్రెడీ వేసిన అమౌంట్ కింద, కట్టిన అమౌంట్ కింద. ఆ తర్వాత ఏమన్నా బకాయిలు ఉంటే, ప్రిన్సిపల్ ఓడియూస్ ఉంటే చూపెట్టండి, ఆర్ అదర్వైజ్ 0 పెట్టేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా మిగిలిన ఇన్స్టాల్మెంట్లు అంటే ఈఎంఐ వాయిదాలు ఎన్ని ఉన్నాయి అని అడుగుతుంది. సో దాన్ని మనం ఇక్కడ 16 ఉన్నాయి అన్నమాట ఇంకా వీళ్ళకి బ్యాలెన్స్. తర్వాత 16 ఎంటర్ చేసి ఇప్పుడు మనం సేవ్ మీద క్లిక్ చేద్దాం. సేవ్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకు లోన్ స్కెడ్యూల్ అయితే ఓపెన్ అయింది. సో లోన్ నంబరు, ఆ తర్వాత డేట్, ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, అవుట్ స్టాండింగ్, తర్వాత ఈఎంఐ నెంబర్తో సహా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు, లేదా డౌన్లోడ్ చేసి ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అనమాట. సో ఎవ్రీ మెంబర్ది అయితే మనకి ఇలా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ డౌన్లోడ్ చేసి దాన్ని సేవ్ చేసేసాను. నెక్స్ట్ మనము అలాగే రిమైనింగ్ మెంబర్స్ అందరి ఇన్ఫర్మేషన్ కూడా ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ యాక్టివ్ లోన్ దాని మీద క్లిక్ చేయగానే మెంబర్స్ ఓపెన్ అవుతారు. అందరి మెంబర్స్ని క్రాస్ చెక్ చేసుకుంటూ మీరు క్లియర్గా అయితే ఎంట్రీ చేయండి. ఇక్కడ ఆల్ మెంబర్స్ మనము ఇచ్చేసాము. చూడండి 8 lakhs రన్ అవుతుంది. సో అది కంప్లీట్ అయిపోయింది మనం ఎంటర్. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్, అంటే మెంబర్ నుంచి మనకు వసూలైన అంశాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి. న్యూ రిసీట్.
సో అది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మళ్ళీ మెంబర్స్ ఓపెన్ అవుతారు. రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్లో ఏ మెంబర్స్ నుంచి మనకి ఏమేమి వస్తువులు అయిందనేది మనము చెక్ చేసుకుంటూ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటలా, అదర్ సేవింగ్సా, కాంట్రిబ్యూషన్ బై మెంబర్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వివోనా, మెంబర్షిప్ ఫీనా, పెనాల్టీయా. సో ఇక్కడైతే మెంబర్షిప్ ఫీ అయితే తీసుకుంటున్నా నేను 50 రూపీస్ అయితే ఇచ్చేసాను. ఎంటర్ చేసేద్దాం. సో నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేద్దాం. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోతుంది. అలాగే ఆల్ మెంబర్స్ది కూడా ఇలాగే ఫినిష్ చేసేసేయండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము షేర్ క్యాపిటల్ తీసేసుకుందాం. న్యూ రిసీట్ మీద క్లిక్ చేసి చూడండి, అందరు ఎంటర్ చేశాను. నేను మెంబర్షిప్ ఫీజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మెంబర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మనం షేర్ క్యాపిటల్ తీసుకుందాం. సో తర్వాత ఇక్కడ 60 చెప్తున్నారు. 60 రూపీస్ ఎంటర్ చేసేసి అలాగే ఆల్ మెంబర్స్ది కంప్లీట్ చేసేసి సేవ్ చేసేద్దాం. సో ఇలా అందరి కూడా కంప్లీట్ చేసేసేయండి. నెక్స్ట్ మనకి పే టు మెంబర్స్. సో వీళ్ళకి రివాల్వింగ్ ఫండ్ 15,000 వచ్చింది, 15,000 వచ్చింది కాబట్టి నేను అందరికి కూడా 1,500 చొప్పున పేమెంట్ అయితే చేసేస్తున్నాను. మెంబర్స్కి ఇచ్చారు కాబట్టి పేమెంట్ అయితే చేసేస్తున్నాను 1,500 చొప్పున. సో అందరి ఎంటర్ చేసేసాను. చూడండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇప్పుడు మనము గ్రూప్ ట్రాన్సాక్షన్కి వెళ్తామన్నమాట. ఇందులో మనకి ఆప్షన్స్ చూడండి, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తా. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్, క్లోజ్ లోన్స్, రన్నింగ్ లోన్స్, సిసి లిమిట్, ఇలా మనకి వేరియేషన్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే ఇక్కడ వివో, సిఎల్ఎఫ్ అండ్ బ్యాంక్. మనం వివోలో సేవ్ చేస్తాం కదా ఎస్హెచ్జి. సో వాలంటీర్ సేవింగ్స్ కానీ, కంపల్సరీ సేవింగ్స్ కానీ, షేర్ క్యాపిటల్ కానీ, అదే సేవింగ్స్ కానీ ఏమంటే అది మనం ఇక్కడ ఎంటర్ చేసేస్తాము. ఇక్కడైతే వీళ్ళకి సేవింగ్స్, కంపల్సరీ సేవింగ్స్ మాత్రమే ఉంది అండ్ షేర్ క్యాపిటల్ ఉంది. సో నేను ఇక్కడ కంపల్సరీ షేర్ క్యాపిటల్ ఫస్ట్ ఎంటర్ చేస్తున్నాను 500 రూపీస్. సో గ్రూప్ కదా, 1 సింగిల్ టైం మనం ఎంటర్ చేసేస్తాము, ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ 500 రూపీస్ మనం ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. సేవ్ బటన్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మనము సేవింగ్స్, కంపల్సరీ సేవింగ్, న్యూ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ క్లిక్ ఆన్ న్యూ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు మళ్ళీ వివో తీసుకుంటున్నాము. ఇన్వెస్ట్మెంట్ టైప్ వచ్చేసి కంపల్సరీ సేవింగ్స్ ఇన్ వివో. సో అది ఇక్కడ వీళ్ళు 1,200 చొప్పున వీళ్ళు పే చేశారు. సో అది మనం ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. 1200 ఎంటర్ చేసేసి మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి సిగ్నల్ యాక్సెస్లో ఉన్న దగ్గర తర్వాత ఫోన్ మెమరీ మొత్తం ఫ్రీ చేసి మాత్రమే చేయండి, లేదంటే ఇంటరప్షన్స్ వస్తాయి, రకరకాల పాపప్స్ వచ్చేసి అది స్ట్రక్ అప్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మంచిగా ఫ్రీ చేసి సిగ్నల్ యాక్సెస్ బాగా ఉన్న చోట మీరు ఎంటర్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా త్వరగానే అయిపోతుంది. 20-25 మినిట్స్లోనే ఎస్హెచ్జి కట్ ఆఫ్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు డేటా కనుక మాన్యువల్గా ఖచ్చితంగా క్లియర్గా రాసి పెట్టుకొని చేసి ఉంటే, ఆర్ అదర్వైజ్ అయితే కష్టం అవుతుంది. సో ఇక్కడ ఇచ్చేసాను, సేవ్ బటన్ మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఈ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనము బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. గ్రూప్ క్లోజ్ లోన్స్ ఆప్షన్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, క్లోజ్ లోన్స్. సో క్లోజ్ లోన్స్, మళ్ళీ యాడ్ క్లోజ్ లోన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఏదైతే ఇంతకుముందు మెంబర్ వారిగా చేసుకున్న సమాచారం ఉందో అది ఇక్కడ బ్యాంక్ తీసుకోవాలి. బ్యాంక్ తీసేసుకుంటాము. ఆ తర్వాత ఫండ్ సోర్స్ బ్యాంక్ లోను, తర్వాత నంబర్ ఆఫ్ క్లోజ్ లోన్స్ 2 వచ్చేసి 2, అమౌంట్ ఈజ్ 5 lakhs. సో అది ఎంటర్ చేసి సేవ్ చేశాను. నెక్స్ట్ మనము క్లిక్ ఆన్ యాడ్ క్లోజ్ లోన్. ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మనము వివో తీసుకుంటాము. ఇక్కడ క్లిక్ ఆన్ ఫండ్ సోర్స్ వచ్చేసి మనకి ఇక్కడ స్త్రీనిధి లోన్ తీసుకుంటాము. చూడండి, ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ అని చెప్పాను కదా. ఇక్కడ నంబర్ ఆఫ్ క్లోజ్ లోన్స్ వచ్చేసి 3 loans, 3 lakhs. సో అది మనం ఇచ్చేసి సేవ్ చేసేద్దాం. సేవ్ అయిపోతుంది. సో ఇంకా ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయింది అనమాట. 8 lakhs మనకి క్లోజ్ లోన్ కింద ఉంది. నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఇప్పుడు యాక్టివ్ లోన్స్ తీసుకోవాలి. యాక్టివ్ లోన్స్లో వెరీ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సిసిఎల్ అకౌంట్ సంబంధించిన అకౌంట్ యాడ్ చేస్తేనే మనం ఇక్కడ డాటా చేయడానికి వస్తుంది. సో ఇక్కడ చూడండి, కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే యాక్టివ్ లోన్స్ కింద సిసి లిమిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. రిమైనింగ్ వాటన్నిటికీ గ్రూప్ యాక్టివ్ లోన్స్లో తీసుకోండి. బ్యాంక్ లోన్కి వచ్చేసి సిసి లిమిట్ కింద తీసుకుందాము. తీసుకున్న తర్వాత యాడ్ న్యూ సిసిఎల్. సో అది ఇచ్చేసి ఆల్రెడీ మనకి రిఫ్లెక్ట్ అయింది డాటా.
చూడండి ఇక్కడ వచ్చేసింది. చూడండి అకౌంట్ నెంబర్ కూడా మనకి కనిపిస్తుంది, శాంక్షన్ డేట్ కూడా కనిపిస్తుంది, శాంక్షన్ డ్రాయింగ్ అమౌంట్, డ్రాయింగ్ డేట్ అదంతా కూడా మనము ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేస్తున్నాము. కొన్నేమో ఆటోమేటిక్గా పాపప్ అవుతాయి, పాపులేట్ అయిపోతాయి. రిమైనింగ్ మాత్రం ఏదైతే ఫిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉందో అది మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో తర్వాత విత్డ్రాల్ అమౌంట్ వచ్చేసి 8 lakhs, ఇంట్రెస్ట్ రేట్, అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ ఇది ఎంత ఉందో అది మనము స్టేట్మెంట్ ఆర్ పాస్బుక్లో లోన్ అకౌంట్ బుక్లో ఉన్నటువంటి అమౌంట్ మీరు తీసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత రెన్యువల్ డేట్ ఎప్పుడు అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా చూపించేస్తుంది. నెక్స్ట్ మనము ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేద్దాం. ఒకసారి వన్స్ చెక్ చేసుకొని మీరు చూడండి, CCL అకౌంట్ యాడ్ చేస్తేనే పాపప్ అవుతుంది, లేకపోతే మాత్రం కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రూప్ రిసీట్స్. సో రిసీట్స్లో చూడండి, గ్రూప్ రిసీట్స్ క్లిక్ ఆన్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ న్యూ రిసీట్. చూడండి ఇక్కడ మనకి రిసీవ్డ్ ఫ్రమ్ వివో CLF బ్యాంక్ సో అండ్ సో అని చెప్పేసి ఇక్కడ చూడండి, రిసీట్స్లో వాలంటీర్ సేవింగ్స్ ఇన్ వివో రిటర్న్, కంపల్సరీ సేవింగ్స్ ఇన్ వివో రిటర్న్, అదర్ సేవింగ్స్ షేర్ క్యాపిటల్ ఇన్ వివో, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ వాలంటీర్ సేవింగ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ కంపల్సరీ సేవింగ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ అదర్ సేవింగ్స్, డివిడెండ్ రిసీవ్డ్. సో ఈ ఆప్షన్స్ చూసుకొని మనకి ఏవైతే ఉన్నాయో, మనకి ఏ ట్రాన్సాక్షన్ అయితే అవసరం ఉందో ఆ ట్రాన్సాక్షన్ మాత్రమే ఎంట్రీ చేయండి. మిగతా వాటిని మనము టచ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీరు టచ్ చేసినారు అంటే మాత్రం, క్లిక్ ఆన్ చేసినారు అంటే మాత్రం జీరోలో లేదంటే వాల్యూ ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీకు ఏ అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ చూసుకొని ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ మనకు అవసరమైంది ఏంటంటే సెలెక్ట్ ఆన్ బ్యాంక్. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ అంటే మనము పొదుపుల మీద వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాన్ని వేసేసి మనము సేవ్ చేసేద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫండ్ గ్రాంట్ అడ్వాన్స్ రిసీవ్డ్. ఫండ్ మనకు వచ్చింది కదా, SRLM నుంచి సెలెక్ట్ చేశాను, తర్వాత రివాల్వింగ్ ఫండ్ సెలెక్ట్ చేశాను, తర్వాత 15,000 రూపీస్ అయితే వీళ్ళకి యాడ్ అయ్యాయి. సో అది ఎంటర్ చేసేసి సేవ్ చేసేద్దాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాము. నెక్స్ట్ చేయాల్సిన ట్రాన్సాక్షన్కి వెళ్దాము. ఇప్పుడు రిసీట్ అయిపోయింది, ఫండ్ అయిపోయింది. గ్రూప్ పేమెంట్స్. సో క్లిక్ ఆన్ గ్రూప్ పేమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ న్యూ గ్రూప్ పేమెంట్స్ పెయిడ్ 2 ఉంది కదా, సెలెక్ట్ చేయండి. వివో CLF బ్యాంక్ అదర్స్. సో ఫస్ట్ మనము వివో సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ టైప్లో ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్స్, మెంబర్షిప్ ఫీ, కాంట్రిబ్యూషన్ సో అండ్ సో వస్తుంది. మెంబర్షిప్ ఫీ తీసుకుందాం. ఇక్కడ మనం 100 రూపీస్ అయితే వీళ్ళు పే చేశారు. సో ఇచ్చేసి మనం సేవ్ చేసేద్దాం. ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీకు ఇక్కడ చూపిస్తాను. క్లిక్ ఆన్ న్యూ గ్రూప్ పేమెంట్. ఇప్పుడు మనం బ్యాంక్ చెక్ చేసి చూడండి, ఇంట్రెస్ట్ పెయిడ్, తర్వాత బ్యాంక్ ఛార్జెస్ ఏమైనా ఉంటే ఆ ఆప్షన్స్ బ్యాంక్ సెలెక్ట్ చేసినప్పుడు ఏ ఆప్షన్స్ వస్తాయి చూసుకోండి. తర్వాత ఒకసారి మీకు మళ్ళీ వివో చెక్ చేసి చూస్తాను ఏమన్నా మిస్ అయిందా. మెంబర్షిప్ కాంట్రిబ్యూషన్ అంటే ఇక్కడ మనం మెసేజ్ అనుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇంకొక ఆప్షన్ చూద్దాం. బ్యాంక్ అయిపోయింది, CLF వివో అయిపోయింది. అదర్స్ చూద్దాం. అదర్స్లో చూడండి, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఎక్స్పెన్సెస్, అదర్ అడ్వాన్సెస్ ఎక్స్పెన్సెస్, క్యాడర్ పేమెంట్స్, బుక్ కీపర్ పేమెంట్స్. ఇది ఇంపార్టెంట్, దీంట్లో మీరు ఎంటర్ చేయాలి. అడ్మిన్ యూటిలిటీస్ ఎక్స్పెన్సెస్, తర్వాత ఫీజ్, పెనాలిటీస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, పర్చేస్ ఆఫ్ ఇన్వెంటరీ, సో ఆఫీస్ బేరర్స్. సో ఇప్పుడు మనం ఇందులో ఖచ్చితంగా చాలా ఆప్షన్స్ 3-4 ఆప్షన్స్ అయినా మనకు అవసరం. ఇక్కడ మనం బుక్ కీపర్ పేమెంట్స్ తీసుకుంటే వీళ్ళు ఈ గ్రూప్ నుండి 100 రూపీస్ 50 రూపీస్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో అది ఇచ్చేసి మనము సేవ్ చేసేద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ క్లిక్ ఆన్ న్యూ గ్రూప్ పేమెంట్స్ పెయిడ్ 2 అదర్స్ తీసుకుంటాము. ఇక్కడ మళ్ళీ ఇంకా మనకి SHG లీడర్ ఆర్ ఒక ఎవ్రీ మంత్ ఒకరు వెళ్ళేసి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు కాబట్టి అది ఇచ్చేసి మనము సేవ్ చేసేద్దాం. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ వచ్చి క్యాష్ బ్యాలెన్స్ ఉంది. అవి 2 ఏం లేవు కాబట్టి నెక్స్ట్ నేను బ్యాంక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్కి వెళ్తున్నా డైరెక్ట్గా. సో బ్యాంక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ బ్యాంక్ బ్యాలెన్స్. సో ఇక్కడ మనము యాడ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని క్లిక్ చేసిన తర్వాతనే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. సో బ్యాంక్ ఆటోమేటిక్గా పాపప్ అయింది చూడండి, పాపులేట్ అయింది. సో ఇక్కడ క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే ఎంత అమౌంట్ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో 120324. అదైతే డేట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది మనం ఇక్కడ మీటింగ్ డేట్ తీసుకోవాలి, వేరే డేట్ రాదు. సో అది ఇచ్చేసి మనము సేవ్ చేయాలి. సో ఇది అయిపోయింది, ఇక్కడ వరకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సేవ్ చేసేస్తాము. ఇది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తాము.
ఏం లేదు. ఇంకా గ్రూప్ ట్రాన్సాక్షన్ సమ్మరీ మనం ఏం ఎంటర్ చేసామో ఏం వేరియేషన్ వచ్చిందో చూసుకొని అదంతా కూడా ఏమైనా ఉంటే అది క్లియర్ చేసేసుకోండి. పైన చూడండి మనకి ఆప్షన్స్ అన్మ్యాచ్డ్ అమౌంట్ అండ్ సస్పెక్ట్ అమౌంట్ 00 వచ్చిందంటే అంత టాలీడ్ అయిపోయిందని అర్థము. సమ్మరీ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటూ వాల్యూస్ అని కూడా రీచెక్ చేసుకుంటూ మనము టాలీ చేయాల్సి ఉంటుంది. సో ఒక మిస్టేక్ చేసిన నేను అదే కరెక్ట్ చేసిన తర్వాత 00 అనేది వచ్చిందనమాట. వన్స్ ఇది 00 వస్తేనే మనకి టాలీడ్ ఆర్ అదర్వైజ్ టాలీడ్ కాదు, సబ్మిట్ కాదు. చూడండి ఇక్కడ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ క్లోజ్ అండ్ అప్లోడ్ మీటింగ్ కింద చూడండి బ్లూ కలర్లో హైలైట్ అయి ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు క్లోజ్ దిస్ మీటింగ్ అంటే ఎస్ అనండి. ఎస్ అనగానే డాటా అప్లోడింగ్. అమ్మయ్య. సో ఇది ప్రాసెస్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. అంటే చూడండి డాటా అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అనగానే ఓకే మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనం బ్యాక్ వచ్చేద్దాం. దీన్ని డౌన్లోడ్ సమ్మరీని డౌన్లోడ్ చేసుకొని వ్యూ సమ్మరీ చూసుకొని మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. ప్రింట్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఎంఐకి నేను షేర్ చేసేసాను ఈ కన్సర్న్ వివోఏకి. ఇక్కడ నుంచి PDF ఫైల్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి 100 MS కింద చూడండి 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్యాష్ ఇన్ హ్యాండ్ 0 ఉంది. క్యాష్ అట్ బ్యాంక్ ఎంత అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఫైనల్గా మీటింగ్ డేట్ సో అండ్ సో క్లోజ్డ్ అని రెడ్ కలర్లో వచ్చింది. కింద అప్లోడెడ్ స్టేటస్ వచ్చేసి డన్ అని వచ్చింది. పక్కన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. డూ యూ వాంట్ టు అప్లోడ్ డాటా, నథింగ్ ఫర్ అన్ అప్లోడ్ వచ్చింది, బట్ అప్లోడ్ అయిపోయింది. చూడండి మీటింగ్ సంఖ్య వచ్చి 72, మీటింగ్ టైప్ వచ్చి కట్ ఆఫ్, డన్ అయింది, మీటింగ్ కూడా క్లోజ్ అయిపోయింది. సో దిస్ ఈస్ గైస్ రిగార్డింగ్ SHG కట్ ఆఫ్ షీట్ ఎంట్రీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మీరు ఎడిట్ చేసుకోవాలని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన జెమి AI హబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.